ఇంగ్లీష్లో ఉన్నాయా? ఇంగ్లీష్లో లేకపోతే మాతృభాషలో ఉన్నాయా? మీరు మాత్రం సెంట్రల్ స్కూల్స్లో మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం చదవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి మొత్తం ఆలోచించి తను చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగును చంపేశాడు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తే తెలుగు చచ్చిపోద్దా? నన్నయ్య చచ్చిపోయాడు, తెలుగు చచ్చిపోయిందా? గురజాడ చచ్చిపోయాడు, తెలుగు చచ్చిపోయిందా? రేపు నిన్న మీటింగ్ పెట్టినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చచ్చిపోతే, సారీ వాళ్ళు తొందరగా చావాలని నా ఉద్దేశం కాదు. ఈ పెద్ద పెద్దవాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లేకపోతే మిగతా జడ్జీలు, లేకపోతే పెద్ద పెద్ద టాప్ పీపుల్, ప్రపంచ తెలుగు మహాసభలట ఏడవుండయా? కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హూ? ఎవరితోటి మీరు ఆటలాడుతున్నారు? ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ లేదా? ఇంగ్లీష్ రాణించడం లేదా? ఈరోజు మన పిల్లలు సత్యం రామలింగరాజు తీసుకున్నటువంటి ఈ కంప్యూటర్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యాపారం, దాని ద్వారా ఇంగ్లీష్లో ఎవడు మాట్లాడగలడో సత్యం రామలింగరాజు బిజినెస్ ఏంటి చెప్పగలరా? సత్యం రామలింగరాజు ఆయన చేసిన బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేయడం కోసం సత్యం రామలింగరాజు చేసినటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే, ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని 10th దాకా, ఇంటర్మీడియట్ దాకా, డిగ్రీ దాకా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని ఆయన సాఫ్ట్వేర్ని బిజినెస్గా మార్చుకొని ప్రపంచ దేశాల్లో జర్మనీ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఇంగ్లాండ్ కానీ ప్రపంచ దేశాల్లో మన పిల్లలందరూ వెళ్ళి చదివితే ఆ పిల్లల్ని తిరిగి మళ్ళా హైదరాబాద్కో, ఆంధ్రప్రదేశ్కో గ్రామాలకు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, వాళ్ళు సంపాదించిన డబ్బులు, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చూసినట్టు విధానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళ పిల్లలు. నారాయణలో చదువుతున్నాడు కాబట్టి పేదోడు కాదు. కాబట్టి ఈ తింగరగా మాట్లాడే బ్యాచ్ ఏదైతే ఉందో, పేద వర్గాల మొత్తం కూడా తెలుగు మీడియంలోనే చదవాలి. పెద్దవాళ్ళ పిల్లలందరూ కూడా నారాయణ చైతన్య స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే కాన్వెంట్కి వెళ్ళాలి, సెంట్రల్ సిలబస్కి వెళ్ళాలి, లేకపోతే మోడల్ స్కూల్స్కి వెళ్ళాలి. కానీ మీ మనవాళ్ళు మీరు అందరూ బాగుండాలి. అదేదో మన ఒక రైటర్ రాశాడు కదా, ఏ వెంకన్న, గోరెట్ వెంకన్న, అమ్మ చల్లంగా ఉండాలి, అందరూ చల్లంగా ఉండాలి మీరు, కానీ పేదోడు మాత్రం పోవాలి. గ్రామాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్లాగా నా రాష్ట్రంలో, నా ప్రభుత్వంలో ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రి కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాడు కూడా యూనిఫామ్ తోటి, వాడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి, పేరెంట్స్ తోటి, అత్త మామలతోటి వాడు మాట్లాడుతూ ఉంటే వాడికి ఉన్నటువంటి గౌరవం. ఈరోజు మీరు చూడండి, ఎక్కడైనా సరే టీ బంకుల దగ్గర 4 తెలుగు పేపర్లు, తెలుగు మీడియం పేపర్లు, ఒక 2-3 ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఉంటే, హిందూ లేకపోతే చైతన్య లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటే, హిందూ పేపర్ ఎవడైతే చదువుతూ ఉంటాడో గ్రామంలో కూడా వాడిని మనం ప్రత్యేకంగా చూస్తాం. అరే వెన్ వీఆర్ ఆల్ రీడింగ్ తెలుగు మీడియం పేపర్స్, దిస్ ఫెలో ఈజ్ రీడింగ్ హిందూ పేపర్, స్పెషల్గా చూస్తాం మనం. టోటల్లీ నీకు ప్రపంచం కనబడుద్ది అక్కడ. ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లల దగ్గర నుంచి పరిచయం చేయాలని ఒక ప్రయత్నం చేస్తే, పేదవాడికి ఆ పరిచయం లేకుండా, గ్రామాల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా, రూరల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా నిలువున నరికే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ విధానం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఇది ఒక ఫెడరల్ ఆలోచన విధానం, ఇది ఒక భూస్వామ్య లక్షణం కలిగినటువంటి విధానం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖండించే క్రమంలోనే ఈరోజు అడుగుతూ ఉన్నాం, మేము తెలుగు మీడియంలో ఉంటే మీ పిల్లలను కూడా తెలుగు మీడియంలో పెట్టండి, మీ మనవల్ని తెలుగు మీడియంలో పెట్టండి. నేను ఇది పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తర్వాత కూడా, డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చదివి, పీజీలో ఇంగ్లీష్ మీడియం చదివి, ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఇప్పుడు కూడా బెరుకుగానే ఉంటుంది. కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఉన్న పిల్లల ముందు మనం డిగ్రీలో, ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్లో చదివితే, ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అయినా సరే బెరుకు వాడు వొకాబులరీ ముందు మన వొకాబులరీ సరిపోదు. నాకు తెలిసి జడ్జీలు కూడా చాలామంది ఇంగ్లీష్లో జడ్జిమెంట్ రాయాలంటే చాలామంది ఇబ్బంది పడ్డ జడ్జీలు ఉన్నారని నేను విన్నాను. ఇంగ్లీష్ సరిగా రాక, వొకాబులరీ రాక, ఇంగ్లీషు కాస్త బాగా చదువుకున్నవాడు 10th అయినా సరే వాడు 10 పదాలతో అదర కొడుతూ ఉంటాడు మన దగ్గరికి వచ్చి. మనం పీజీలు చేసిన ఇంగ్లీష్లో మనం సరిగా లేం కాబట్టి ఫస్ట్ నుంచి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం.
రాయమనండి. నేను అడుగుతున్నా, ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్, ఇప్పుడు ఉన్నటువంటి జడ్జీలు కానీ వీళ్ళందరూ కానీ ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ తప్పులు లేకుండా రాయమనండి. యు ఆర్ యువర్ ఫైవ్ ఎండ్ ఆఫ్ లైఫ్. మీరు జీవితం చివరి దశలో ఉన్నారు. డోంట్ ట్రై టు టీచ్ బ్యాడ్ లెసన్స్ టు ది కిడ్స్. రాబోయే తరాలకి మీరు నేర్పాల్సింది ఏంటంటే, మాకన్నా మీరు అద్భుతంగా ఉండటం కోసం ఒక ప్రయత్నం చేయమని చెప్పండి చేతనైతే. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో 85ను కొట్టేయాలని, అక్కడ ఉన్నటువంటి రిట్ పిటిషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, తెలుగు మీడియం మొత్తం ఇంట్రొడ్యూస్ చేయాలని చేయండి, సంతోషం. కానీ మీరు కూడా తెలుగు మీడియంలోకి రండి. మీకు మాత్రం ఇంగ్లీష్ మీడియం, మీకు మాత్రం జర్మనీ లాంగ్వేజ్, మీకు మాత్రం ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి. మీ వాళ్ళు అమెరికాలో తిరగాలి, మీ వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండాలి, మీ వాళ్ళు ఢిల్లీలో ఉండాలి, మీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఉండాలి, మీ వాళ్ళు హిందూ పేపర్లో ఉండాలి, మీరు అన్ని బిజినెస్లో ఉండాలి. ఈ రాష్ట్రంలో పేదలు మాత్రం ఇంగ్లీష్ చదవడానికి లేదు. వాట్ టైప్ ఆఫ్ బ్లడీ థాట్ ప్రాసెస్ ఇస్ దిస్? ఇంత నేరో ఎందుకు అయిపోతూ ఉన్నారు? ఎదిగే కొద్దీ, ముసలోడు అయ్యే కొద్దీ అట్లీస్ట్ మీరు ఎక్స్పాండ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో చేస్తే మీ కక్షంతో కూడా నాకు తెలిసి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేశాడు బైలింగ్వల్ లాంగ్వేజెస్, ఒక పేజ్ ఇంగ్లీషు, ఒక పేజ్ తెలుగు. ఈ ఇంట్రొడ్యూస్ బైజూస్ కంటెంట్. ఐఏఎస్కి 3వ తరగతి నుంచి ఎలా ప్రిపేర్ కావాలో ఉండే ఒక కంటెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. అంతేకాదు, ఇంటర్నేషనల్ బైలాక్యురల్ నీకు అనే ఒక లాంగ్వేజ్ని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేశాడు. అనేకమైన సాఫ్ట్వేర్ యాప్స్ని ఇచ్చాడు. అందరూ వాటితోటి పరిగెత్తి నేర్చుకుంటూ ఉంటే వాటన్నిటినీ తెలుగుదేశం పార్టీ రావడంతో సిబిఎస్ఈ సిలబస్ ఆంధ్రప్రదేశ్లో ఎత్తేసారు. ఎవడి మీద పగయ్యా మీకు? పేదోడు తెలుగులో అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం. సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందే కదా. సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్ని స్కూళ్ళల్లో పెట్టుకోమంది కదా. దీనిలో ఇంకొకటి పర్మిషన్ ఎందుకు ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మీరు తీసేశారు. కానీ వీళ్ళందరూ కూడా, ఈ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి దూరమైన వాళ్ళందరూ కూడా శపిస్తాయి. నేను అడుగుతున్నా, బీయింగ్ an ఎడ్యుకేషన్ మినిస్టర్, మిస్టర్ లోకేష్, వాట్ వర్ యూ? వేర్ ఆర్ యువర్ స్టడీస్? ఆర్ యూ నాట్ into the English medium schools? Have you not gone to the abroad? అమెరికా వెళ్ళలేదా? Do you know that your child, your kid is able to talk in Telugu now? మీ కిడ్కి